కార్తీక మాసంలో 4 గంటలకల్లా లేచి ఇంట బయట అంతా శుభ్రం చేసుకొని దీపాలు వెలిగించుకొని మిగతా పనులు చేసుకుంటే అందరికీ ఆరోగ్యము ఆనందం అని చెప్పాను కదా. నేను అదే చెప్పాను, అదే చేస్తున్నాను. అయితే ఇక్కడ 4 గంటలకు లేవమన్నాను కదా అని చెప్పి నేను చెప్పినాను కదా, పెద్దలు కూడా చెప్తుంటారు. 4 గంటలకు లేచి 4:30 కల్లా పూజ మొదలెడతారు చాలామంది ఇంటి చుట్టండి. అబ్బా చెప్పి చెప్పి విసుగొస్తుంది, ఎన్నిసార్లు చెప్పాను. అలా చేయకండి, పూజలు చేసుకోండి కానీ గంటలు కొట్టకండి. గంటలు ఎందుకు కొట్టాలి చెప్పండి? గంటలు కొడితేనే భగవంతుడికి వినిపిస్తుందా? భగవంతుడు సర్వాంతర్యామి కదా. 4:30కు గంటలు కొడితే పాపం చుట్టుపక్కల ఇళ్లల్లో ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, బాలింతలు ఉంటారు, చిన్నపిల్లలు. బాలింతలు అయితే ముఖ్యంగా పాపం పిల్లలు రాత్రంతా సతాయించి ఎప్పటికో వాళ్ళు నిద్రపోతే తల్లి కొంచెం 1 గంట నిద్రపోయి మళ్ళీ అందరిలాగానే 6 గంటలకు లేవాలి కదా పాపం, వాళ్ళు కూడా పనులు చేసుకోవాలన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా చక్కగా ఆనందంగా పూజ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను నేను కూడా 4 గంటలకే లేస్తున్నాను, చక్కగా 5:30 కల్లా పూజ చేసుకుంటున్నాను. కానీ గంట కొట్టను. ఎందుకు కొట్టాలండి గంట? సాయంత్రం పూట 7 గంటల లోపల గంటలు కొట్టుకోండి, పర్వాలేదు. కానీ 4:30 గంటలు కొట్టడం అనేది పూజ పేరుతోటి ఇతరులను ఇబ్బంది పెడితే అదేం పూజ అండి? ఎంతమంది తిట్టుకుంటారు తెలుసా? మీరు అలా గంటలు కొడుతుంటే, ఈవిడెవరో ఇంత పొద్దున్న లేచి నిద్ర లేపుతుంది అని చెప్పి తిట్టుకుంటారు. ఇంకా చాలా బూతులు కూడా తిట్టుకుంటారు. నేను పైన బట్టలు ఆరేస్తానికి పోతే ఇందాక నాకు వినపడుతుంది, పక్క వాళ్ళు ఆ పైన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈవిడెవరో పొద్దున లేచి పూజలు చేసి చావగొడుతుంది అనుకుంటున్నారు. అట్లా చాలామంది అనుకుంటారు. దయచేసి పూజల పేరుతోటి ఇతరులను ఇబ్బంది పెట్టకండి, అది మర్యాద కాదు కదా. మీకు ఎలాంటి జీవించే హక్కు ఉంటుందో అందరికీ అలాంటి జీవించే హక్కే ఉంటుంది. కాబట్టి అందరి మర్యాద కాపాడుకోవాలి, చాలా హుందాగా ఉండాలి.